చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, లేఖనము ఏమి చెబుతున్నది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పిల్లరా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడెను. 11వ వచనం, మరియు విశ్వాసం వలనను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మాట యొక్క భావం ఏంటి అని అంటే, పిల్లలు, అబ్రహాము దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడు కాగలిగాడు. అబ్రహాము నీతిమంతుడు ఎలా? విశ్వాసమును బట్టి. ఎలా చెప్పండి? చెప్పాలి. ఎలా? మనందరం నీతిమంతులం కాకపోతే నిత్యత్వమైన పరలోక రాజ్యం చేరలేం. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అని అంటే మనందరం కూడా ఎలా ఎంచబడాలి? నీతిమంతులుగా. దేవుడు నీతిమంతులుగా ఎలా ఎంచుతాడు? మన క్రియలను బట్టి కాదు, విశ్వాసమును బట్టి. హల్లెలూయా. మనందరం కూడా యేసుక్రీస్తు యొక్క రక్తమును విశ్వసించినట్లయితే, దేవుడిని మన విశ్వాసంతో పిల్లలు ఆయన మీద ఆధారపడినట్లయితే, నా ప్రతి ఒక్క దోషమును ప్రతి పాపమును దేవుడు కడిగేస్తాడు అని చెప్పేసి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే, పిల్లరా, ఆ విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా మార్చబడతాం. అబ్రహాము దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, అందుకే అతన్ని దేవుడు అధికంగా ఆశీర్వదించాడు. యవనస్తులైన వారు వింటున్నారా? దేవుడి అట్లా అబ్రహాం ఏం కలిగి ఉన్నాడు? చెప్పండి, ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం. విశ్వాసానికి ఆ భయం ఉండదండి, విశ్వాసానికి ఆ ధైర్యం ఉండదు, విశ్వాసానికి ఏమాత్రం కూడా పిల్లరా అనుమానం అనేది ఉండదు. పిల్లరా, అవిశ్వాసం అనేది విశ్వాసంలోకి రాదు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ధైర్యం కలుగుతుంది. విశ్వాసం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడు, సైతాన్ని ఎదుర్కోగలుగుతాడు, మనుషుల్ని ఎదుర్కోగలుగుతాడు. ఎవరినైనా కానీ ఎదుర్కోగలిగిన శక్తి సామర్థ్యం ఎవరికి ఉంటుంది అంటే విశ్వాసం కలిగిన వానికి ఉంటుంది. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంత సంతోషపడతాడో. అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహామును అత్యధికంగా ఆశీర్వదించాలనుకున్నాడు, అభివృద్ధి పొందించాలనుకున్నాడు, అబ్రహామును ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని దేవుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే నా పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము సంతానంగా మీరు పిలువబడతారు. పోయినారా? ఇదంతా ఎలా సాధ్యమైనటువంటి విశ్వాసమును బట్టే. కనుక యేసుక్రీస్తు యొక్క సంబంధులు అని మనం ఎలా చెప్పుకుంటాం? నేను యేసుక్రీస్తు యొక్క సంబంధిని ఎలా చెప్తాం? అది విశ్వాసం మనకి. కనుక విశ్వాసమును బట్టి పిల్లరా మనమంతా యేసుక్రీస్తు యొక్క సంబంధులుగా మార్చబడతాం. తద్వారా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు.